ఒకానొకప్పుడు కూర్మ అవతార స్వీకారం చేశాడు. కూర్మము అంటే మీకు అందరికీ తెలుసు, తాబేలు బాగా కఠినమైనటువంటి డిప్పని కలిగి ఉంటుంది. అటువంటి తాబేటి రూపాన్ని పొందాడు ఒకసారి పరమాత్మ. ఎందుకు ఆయనకి పొందవలసిన అవసరం ఏముంది అంటే కేవలము దయ కారణంగా వచ్చింది అవతారం. దశావతారాలు ఎందుకు వింటారు అంటే, అరే రే ఆయన కాళ్ళు పట్టుకుంటేరా సద్గతిని పొందగలం, అటువంటి మహానుభావుడి కాళ్ళు పట్టుకోకుండా బ్రతకడం ఎంత అన్యాయం అనేటటువంటి బుద్ధి ఏర్పడడానికి దశావతారాలు వింటారు. ఒక్కొక్క అవతారాన్ని వింటున్నప్పుడు ఒక్కొక్క విశేషం మీకు అవగతమవుతుంది. ఒకానొకప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. ఎదురుగుండా దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి అంటే సాక్షాత్ పరమశివుని యొక్క అవతారం. ఆయన ఎక్కడి నుంచో భగవత్ ప్రసాదాన్ని తీసుకొచ్చాడు. ఆ మాల ఆయన చేతిలో ఉంది, పుష్పమాల, అది ఈశ్వర నిర్మాల్యం, అమ్మవారి మెళ్ళో వేసి తీసిన మాల. ఆ మాల పట్టుకొని వస్తుంటే ఇంద్రుడు కనబడ్డాడు. సరే కనపడ్డాడు కదా, దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి అని ఈ ప్రసాదాన్ని ఆయనకి అనుగ్రహించాడు, ఆయన చేతిలో పెట్టాడు. ఇంద్రుడు ఎప్పుడూ లేనిది అప్పుడు స్వతంత్రంగా ఒక రాక్షసుండి సంహరించి వెడుతున్నాడు. అందుకని మంచి గర్వంతో అతిశయంతో ఉన్నాడు, నా అంతవాణ్ణి నేనని. ఆ పుష్పమాల అందుకుని ఓసారి కన్నులకు అద్దుకున్నాడేమో, దాన్ని ఐరావతం యొక్క కుంభస్థలం మీద పడేశాడు. అది మంచి చైతన్య పుష్పాలతో ఉంది. అంత సుగంధాన్ని వెదజల్లుతున్నటువంటి చైతన్య పుష్పములతో కూర్చబడినటువంటి హారము కనుక అనేకమైనటువంటి తుమ్మెదలు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఈ తుమ్మెదలన్నీ ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఎగురుతూ దాని చెవులోనూ అక్కడ రొగజేసాయి. ఆ ఏనుగుకి చీకాకు కలిగింది. అది తొండం పైకెత్తి ఆ కుంభస్థలం మీద ఉన్నటువంటి పుష్పహారాన్ని తీసి నేలకేసి కొట్టింది. కొడితే అది ముక్క ముక్కలుగా ఊడిపోయింది. ఆ కోపంతో అదేం చేసిందంటే, దీనిలో తుమ్మెదలే లేచి రొద చేస్తున్నాయని తన కాళ్ళతో తొక్కేసింది. దుర్వాసో మహర్షి చూశారు. ఆనాడు ఇంద్రుడు చెయ్యడమేమి ఇప్పుడు మనం చెయ్యట్లా? పెద్దవాళ్ళని పెంచుకున్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఓ పుష్పహారం ఇస్తాడు, భగవంతుడి మెడలో ఉన్నది తీసి. వీడు తెచ్చి డ్రైవర్కి ఇస్తాడు, డ్రైవర్ తెచ్చి కారుకేస్తాడు. ఆ కారు వెడుతుంటే అది కింద పడి దాని చక్రాల కిందే వెడుతుంది. అదే ఐశ్వర్య పతనానికి కారణమవుతుంది. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదాన్ని దేవేంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో దుర్వినియోగం చేశాడో దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది. ఈ ఐశ్వర్యం ఉండబట్టే కదూ నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తించావు, కాబట్టి నీ సమస్త భోగములకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక అన్నాడు. మహాత్ముల యొక్క తపశ్శక్తి చేత మరి నోటి మాటే బ్రహ్మాస్త్రం. ఎందుకు ఇస్తారు శాపం అంటే కోపంతో కాదు, ఏ తప్పు ఐశ్వర్యమతంతో చేశాడో ఆ తప్పు మళ్ళీ చెయ్యవలసిన అవసరం లేకుండా వినయం ఏర్పడేటట్టు చెయ్యడానికి ఇస్తారు శాపవాక్కు. ఇప్పుడు దేవేంద్రుని ఆశ్రయించి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. సముద్రంలో పడిపోతే ఈయన రాజ్యహీనుడైపోయాడు. ఈయన రాజ్యహీనుడైపోవడం అంటే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇవాల్టి వరకు పరమైశ్వర్యంతో ఉన్నవాడు రేపటికి తనని ఎవరూ గుర్తుపెట్టకుండా ఎత్తైన గోడలున్న ఇంటి ముందు ఆ గోడ యొక్క క్రీనీడలో భిక్షాటన చేస్తాడు. కాబట్టి లక్ష్మి పతనం అయిపోవడం అంటే ఈయనకి భోగం పోయింది, మరి ఎవరికి అబ్బాలి? ఇప్పటి వరకు ఎవరికి కలిసి రాలేదో వాళ్ళకి కలిసి వచ్చింది. బలిచక్రవర్తికి గురువుగారిని సేవించాలన్న బుద్ధి పుట్టింది. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని సేవించాడు. శుక్రాచార్యుల వారిని సేవించిన కారణం చేత గురువు పరబ్రహ్మస్వరూపుడు. గురువు ఏమి ఇవ్వలేడు? గురువు విశ్వజిత్యాగం చేయించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా బలిచక్రవర్తికి కట్టబెట్టాడు. ఇప్పుడు బలిచక్రవర్తి గొప్ప పదవులను అలంకరించి సమస్త భోగములను పొంది ఉన్నాడు. దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. కారణం ఒక్కటే, లక్ష్మీదేవి అనుగ్రహం లేదు. బ్రాహ్మణ వాక్కు చేత పోయింది, దుర్వాసో వాక్కు చేత. ఇప్పుడు దేవేంద్రుడికి కలిగినటువంటి మదం తొలగిపోయింది. ఎందుకు వస్తాయి పురాణ కథలు అంటే, కేవలం కథని కథగా కథాశ్రవణం చెయ్యమని రావు. ఒక అవతారం వచ్చింది అంటే
అవతారం వెనక ఉండేటటువంటి కథ మన జీవితాన్ని మార్చుకొని సంస్కారవంతం చేసుకోవడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని మనకి అందించడానికి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి కలిగినటువంటి మదం దేనివల్ల పోయింది అంటే తిరిగి నాకు ఐశ్వర్యము రాదు అన్న భయం చేత పోయింది. అసలు ఇలా బ్రతకనిస్తాడా, కనపడితే చంపేస్తాడేమో బలిచక్రవర్తి, ఈ భయం పెరిగినప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. ఇప్పుడు దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారిని పరమశివుణ్ణి తీసుకుని శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు. ఎందుకు ఆయన గురించి స్తోత్రం చేయాలి అంటే, నేను నిన్న మీతో మనవి చేశాను, ఆయన స్థితికారుడు, రక్షకత్వాన్ని ఆయన వహిస్తూ ఉంటాడు. అందుకని రక్షణ చెయ్యి అని కోరారు. రక్షణ అన్న మాటకు అర్థం ఏమిటి? ఇత పూర్వము తాను ఏది పొంది ఉన్నాడో అది తన యొక్క ప్రవర్తన చేతనే పోగొట్టుకున్న నాడు, ఇప్పుడు నేను మారాను కాబట్టి మళ్ళీ నన్ను అనుగ్రహించు, అలా అనుగ్రహమే రక్షణ, నువ్వే జోక్యం చేసుకుని నన్ను కాపాడగలవు కాబట్టి రక్షించవలసింది అని ప్రార్థన చేశారు. శ్రీ మహావిష్ణువు విని ఆయన 2 మాటలు చెప్పాడు. కాలము అని ఒకటి ఉంది, అది కలిసి రానప్పుడు మనిషి నేర్చుకోవలసినది సహనము అన్నాడు. చాలా గొప్ప మాట నిజంగా. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. కాలం కలిసి రాలేదండి అంటాడు. కాలం కలిసి రానప్పుడు మనిషి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవలసినది ఏది అంటే సహనం. సహనమే దానికి జవాబు. వేచి ఉండడమే, ఓర్పుతో ఉండడమే. మీకు కాలము కలిసి రాలేదు. కాలం ఎవరు? కాలం అంటే ఏదో కాదు, భగవంతుడే కాలస్వరూపంతో ఉంటాడు. అందుకే గీతాచార్యుడి కృష్ణ భగవానుడు భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాల రూపంలో లెక్కలు కడుతూ ఉంటాను. ఏ రోజున ఎవడు ఏది అనుభవించాలో, ఏ రోజున ఏది పొందాలో, ఏ రోజున ఏది పోగొట్టుకోవాలో నేను నిర్ణయం చేస్తాను, గత జన్మ పాప పుణ్యములను ఆధారం చేసుకుని అన్నాడు. కాలము ఈశ్వర స్వరూపమే, కాలము మీకు అనుకూలముగా లేదు కాబట్టి సహనం వహించండి. సహనం అన్న మాటకు అర్థం కనపడితే బలిచక్రవర్తి చంపేస్తాడని బెంగపెట్టుకు తిరగడం కాదు. ఆ రాక్షసులతో ప్రయత్నపూర్వక స్నేహం చెయ్యండి. ఎప్పటి వరకు? మీకు మళ్ళీ కాలం కలిసి వచ్చే వరకు. ఇవాళ వినయంతో ప్రార్థన చేసేసావని వెంటనే అనుగ్రహించే అవకాశం ఉండదు. ఆ బుద్ధి బాగా స్థిరీకరింపబడిందని నిర్ణయానికి రావాలి. అందుకని రాక్షసులతో చిలిమి చేసి తిరగండి. ఇకపైన దేవతలందరూ యుద్ధం చేసినా సరే రాక్షసుల చేతిలో మరణిస్తామని బెంగ పెట్టుకుని ఉన్నారు మీరు. మీ బెంగ తొలగిపోవాలంటే నేను మీకు ఒక మార్గం చెప్తాను. అందరూ వెళ్ళి పాలసముద్రాన్ని చిలకండి. పాలసముద్రాన్ని చిలికితే అందు నుండి అమృతోత్పాదనం అవుతుంది. ఆ అమృతము ఉత్పాదింపబడినప్పుడు ఆ అమృతాన్ని తాగితే దేవతలకి ఇక పైన జర అంటే వృద్ధాప్యము కానీ, మృత్యువు కానీ, భయము కానీ ఉండవు. మీరు దేవతలని గెలవగలుగుతారు. అందుకని అమృతోత్పాదన యత్నము చెయ్యండి. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటొప్పు వేల్పులు వినుడి, అమృతంబు తావి జంతువులు అమృతగతిన్ పొందుచుండు నాయుర్వృద్ధిన్ అన్నారు శ్రీ మహావిష్ణువు. నేను చెప్పిన మాట మీరు బాగా వినండి. అమృతోత్పాదన యత్నము విమలమతించేయుటొప్పు వేల్పులు వినుడి. ఓ దేవతలారా, మీ అందరూ కూడా అమృతాన్ని ఉత్పాదన చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం విమలమతించేయుటొప్పు. విమలమతిన్ అంటే నేను చెప్పిన మాట నమ్మి ఈ ప్రయత్నమునందు పూనిక వహించడం మీకు తగినటువంటి కార్యం. కాబట్టి మీరు అది చెయ్యండి. అమృతం వస్తే ఏమవుతుంది? అమృతం తాగితే దాని వలన ఆయుర్వృద్ధిన్, ఆయువు పెరుగుతూ ఉంటుంది తప్ప ఆయువు క్షీణించదు. ఆయువు క్షీణించడము అన్న మాటకు అర్థం ఏంటి? వికారమును పొందుట. వికారమును పొందితే ఆయువు క్షీణించింది అంటారు. ఇటువంటి వికారములు మీకుండవు. ఆయుర్వృద్ధిన్ అంటే ఎంతకాలం ఉన్నా కూడా ఇంతకాలం ఉన్నానని చెప్పడమే కానీ వెళ్ళిపోతానన్న మాట అనవలసిన అవసరం ఉండదు. శరీరాలతో ఉంటారు. అప్పుడు మీకు సగం భయం పోతుంది. మీకు ఏమిటి భయం? బలిచక్రవర్తి చంపేస్తాడేమో. అసలు ముందు ఈ భయం పోతుంది. భయాలన్నీ దేన్ని ఆవహించుంటాయంటే చచ్చిపోతానేమోనన్న మాటను ఆవహించుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ మాట ఉండదు కాబట్టి మీకు భయం ఉండదు. కాబట్టి మీరు చక్కగా వెళ్ళి అమృతోత్పాదన యత్నం చెయ్యండి. అయితే
లక్ష్మి అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఉంది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి. సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి అంటే దానికి ఒక్క మార్గం ఉన్నది. పాల సముద్రాన్ని చిలకాలి. పాల సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేటటువంటి పదార్థం ఒక్కటే ఉంది, అదే మందర పర్వతం. మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి. మందర పర్వతాన్ని తవ్వడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు మీ దగ్గర ఉన్నవి పనికిరావు. అందుకని దేవతల యొక్క శిల్పి అయినటువంటి త్వష్టని ఆశ్రయించండి. చిత్తా నక్షత్రానికి త్వష్ట అధిదేవత. అందుకే చిత్తా నక్షత్రంలో ఎవరైనా పుడితే హోమం చేస్తారు, శాంతి హోమం చేసి త్వష్ట ఇదం నమమా అంటూ హవిస్సిస్తారు. ఆ త్వష్టని ఆశ్రయించండి. ఆయన పదునైనటువంటి తౌగాళ్ళు సిద్ధం చేస్తాడు. వాటితో భూమిని తవ్వండి. తవ్వి రోకళ్ళు భూమిలోకి దింపండి. దింపి కదపండి, పైకి ఎత్తండి, దాని మూలం కదులుతుంది. ఆ పర్వతం కింద పడిపోకుండా రాక్షసులు దేవతలు తమ తమ బలాలు చెప్పుకొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి. సముద్రంలో దింపండి. దింపి చిలకండి. చిలికితే అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది. అమృతానికి ముందు హాలాహలం కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అందులోంచి లక్ష్మీ, కామధేనువు, కల్పవృక్షము, పూర్వం స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులు ఏవి దుర్వాసో మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ మళ్ళీ పైకి వస్తాయి. అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మథనం చెయ్యండి అన్నాడు. సరే, వెంటనే వెళ్ళారు. ఈ దేవతలు రాక్షసులతో స్నేహం చేశారు. వాళ్ళందరూ కనపడగానే రాక్షసులు దేవతల్ని చంపేస్తూ ఉన్నారు. బలిచక్రవర్తి అన్నాడు తప్పు. ఆయన ధర్మం అయింది. రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు. రాక్షసులలో ప్రహ్లాదుడు లేడు, మహానుభావుడు. ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. మనని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు. అందరం కలిసి అమృతోత్పాదన యత్నం చేద్దాం రెండన్నాడు. అందరూ వెళ్ళారు. తౌగాళ్ళు పెట్టి తవ్వారు, రోకళ్ళు దింపారు, గుణపాలు దింపారు, పర్వతాన్ని చేతులు పట్టుకుని ఊపారు. మెల్లగా అది కదిలింది. దాని కిందకి చేతులు దింపారు. తమ తమ బలాలు చెప్పుకున్నారు, బిరుదులు చెప్పుకున్నారు. మందర పర్వతాన్ని పైకెత్తారు. జాగ్రత్తగా ఒబ్బిడిగా అడుగులేయండి అన్నారు. ఆ పర్వతాన్ని పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ సముద్రం దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా అది మందర పర్వతం, పెద్ద పర్వతం. ఆ పర్వతం ఒక పక్కకి ఒరిగేటప్పటికీ ఆపలేకపోయారు. ఆ పర్వతం నేల మీద పడిపోయింది. పడిపోవడంలో దాని కింద పడి కొన్ని వేల మంది రాక్షసులు దేవతలు శరీరాలు విడిచిపెట్టేశారు, చనిపోయారు. ఒరే, మనం బుద్ధిహీనులనరా, విష్ణువు మాట వినడం ఏమిటి, ఆయన మందర పర్వతం తవ్వమంటే తవ్వడం ఏమిటి, ఇది కృతజ్ఞత అంటే. ఇది చూస్తాడు ఈశ్వరుడు. ఈ విషయంలో నిలబడగలరా అన్నది చూస్తాడు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో దింపేసి ఉంటే విష్ణువు చెప్పిన మాట మంచిది. మందర పర్వతం మేము ఎత్తగలమా అండి అని ఓ మాట అంటే ఆయన ఏమని ఉండేవాడు, మందర పర్వతం ఎత్తండి అంటే ఎత్తేస్తామని వెళ్ళిపోయారు. ఆయనదా తప్పు వీళ్ళదా? ఆ పర్వతం పడిపోయిన తర్వాత ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బలాలు స్మరించి అప్పుడు ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, ఈ మందర పర్వతం ఏమిటి, మనం తవ్వడం ఏమిటి, ఎత్తి పట్టికెళ్ళడం ఏమిటి, అసలు దీన్ని పాల సముద్రంలో ఎలా దింపుతాం, దింపాం పోది నెల తిప్పుతాం, ఎలా చిలుకుతాం? ఆయన చెప్పాడు, పో మనకు బుర్ర ఉండద్దు, మందర పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి, కవ్వంగా చేద్దామని అని ఇప్పుడు ఏడుపు మొదలెట్టారు. తన మాట వమ్మైపోతోందని ఆధారం లేక ఏడుస్తున్నారు కాబట్టి, తను అన్న మాట మీద ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు కాబట్టి నింద చేసినా తాను వచ్చాడు గరుత్మంతుని మీద. అది ఆయన దయ. ఏడవని వాళ్ళు నన్ను తిడుతుంటే నేను ఎందుకు వెళ్ళాలని లేదు, నా మాట నమ్మి ఎత్తారు కదా పర్వతం, నేను ఎడతానన్నాడు. ఆయన గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చాడు. వచ్చి ఈ పర్వతమేనా పడిపోయిందని ఏడుస్తున్నారు అన్నాడు. అవును, ఆ పర్వతమే అన్నారు. ఆయన ఓసారి దాన్ని అలా చేత్తో హేళగా పైకెత్తి బొంగరాన్ని తిప్పినట్టు ఇలా 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 చేత్తో తిప్పాడు. తిప్పి చేత్తో ఎత్తి ఇలా పట్టుకొని గరుత్మంతుని యొక్క మూపు మీద పెట్టాడు. పెట్టి, ఓ గరుత్మంతా, దీన్ని తీసుకెళ్ళి క్షీరసాగరంలో దింపు కవ్వంగా అన్నాడు. అలాగే మహానుభావ అని తన యొక్క మూపురం మీద పెట్టుకొని గరుత్మంతుడు తీసుకెడుతున్నాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఆధ్యక్షం వహించి ఆయన అన్నాడు, నేను చెబితే చేసే పని కాదు, నేను కూడా మీ దగ్గర ఉంటాను. సంతోషం కదప్పుడు, దగ్గరే ఉంటేను. మనందరం కలిసి క్షీరసాగర మథనం చేద్దాం.
కానీ ఈ క్షీరసాగర మథనం చెయ్యడానికి మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి గరుత్మంతుడు దింపినప్పుడు పట్టుకుని తిప్పడానికి ఒక తాడు కావాలి. ఆ తాడు లౌకికమైనటువంటి త్రాడు పనికిరాదు. మీ దగ్గరున్న తౌగాలులు పట్టుకుని ఈ పర్వతం చుట్టూ కూడా గాడి చెక్కండి, తాడు బాగా చుట్టుకుని పట్టుకుని ఉండడానికి. అమృతంలో వాటా ఇస్తామని చెప్పి వాసుకుని పిలుద్దాం, అది చాలా గొప్ప సర్పం. ఆ వాసుకుని పిలిచి మందర పర్వతానికి చుడదాం, చుట్టి పట్టుకుని మనం క్షీరసాగర మథనం చేద్దాం. అలాగే చేద్దాం అన్నారు. కొంతమంది రాక్షసులు దేవతలు బయలుదేరారు, పర్వతం చుట్టూ తౌగాలు పెట్టి చెక్కారు. చెక్కితే ఇప్పుడు ఆ గాడిలోకి ఒరుసుకోకుండా మెత్తగా ఉన్న చోట వాసుకి అన్న సర్పాన్ని చుట్టచ్చు. ఇప్పుడు వాసుకిని పిలిచారు, ఆయన వచ్చాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ. ఆ వాసుకిని చుట్టారు. చుట్టి తలవైపు దేవతలు పట్టుకున్నారు, తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక చిలకడం మొదలెట్టాలి. మధ్యలో ఎవడో ఓడు ఉంటాడు కదా, అహంకారం అంత తొందరగా పోతుందండి. అయ్య బాబోయ్ ఎంత అహంకారం, ముందు కుర్చీలోనే కూర్చోవాలి. ఆలస్యంగా వచ్చామని వెనక్కి కూర్చుంటాం ఏంటి? ఆలస్యంగా వచ్చినా పక్క తలుపులోంచి వచ్చి ముందు కుర్చీలే వెతుక్కోవాలి. ఎంతంత బలహీనతలు! సభా మర్యాద ఉల్లంఘనంలో కూడా ధర్మం ఉండదు. కాబట్టి ఆ వాసుకుని తీసుకొచ్చి చుట్టి ఆ పాలసముద్రంలోకి దింపుతున్నారు. దింపుతున్నప్పుడు తలవైపు దేవతలు పట్టుకోవడం ఏమిటి, తోక మేం పట్టుకోవడం ఏమిటి? తోక అంటే కింది భాగం కదూ, కింది భాగాన్ని మేం పట్టుకోవడం ఏమిటి? తల భాగాన్ని దేవతలు పట్టుకోవడం ఏమిటి? మా మర్యాద ఏమైపోయినట్టు? అందుకని మేము తల భాగాన్ని పట్టుకోం, మేము తోక భాగం పట్టుకోం, మేము తల భాగమే పట్టుకుంటామన్నారు. అసలు కార్యం మొదలుపెట్టింది లేదు, అల్లరి ప్రారంభం. ఎందుచేత అంటే అహంకారం. మనిషి అసలు దాన్ని గెలవగలిగితే ప్రశాంతంగా ఉంటాడు. అదొకటి గెలవలేని నాడు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, దానికి ఏం పోయింది, తిప్పడం ప్రధానం. ముందు మందర పర్వతం తిరగాలి. తలవేపు పట్టుకున్నా తిప్పడమే, తోకవేపు పట్టుకున్నా తిప్పడమే. మనమే తోకవేపు గడిపోదాం, వాళ్ళే తలవేపుకి వస్తారన్నారు. అసలు తలవేపు పట్టుకోవడం ప్రమాదం పావుని, అది విషం చిమ్ముతుంది, అది దానికి బాధ కలిగితే. తోకవేపు పట్టుకుంటే ప్రమాదం ఉండదు. వాళ్ళు కావాలని తల పట్టుకున్నారు, సరే పట్టుకోండి అన్నారు. వీళ్ళు తోక పట్టుకున్నారు దేవతలు. మందర పర్వతాన్ని తీసుకెళ్ళి పాలసముద్రంలో దింపి పూర్తిగా దిగకుండానే తేల్చి పట్టుకుని తిప్పుతున్నారు. ఇప్పుడు వాసుకి శరీరం మీద ఆధారపడింది ఆ మందర పర్వతం. పట్టుకుని తిప్పుతుంటే ఈ బరువుకి ఒరిపిడికి తట్టుకోలేక వాసుకి పెద్ద పెద్ద కేకలేశాడు, వదలండి 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 అని. ఆ తిప్పేటప్పుడు దాంట్లో కొన్ని ఓషధులు, లతలు, తీగలు అన్నీ తీసుకొచ్చి పాలసముద్రంలో పడేశారు. తిప్పుతుంటే ఆయన ఈ బాధ తట్టుకోలేక గిలగిలా కొట్టుకోవడంలో పట్టు తప్పిపోయి మందర పర్వతం పాలసముద్రంలోకి ఒరిగిపోయిన తర్వాత ఏది వాసుకి చేతిలో ఉన్నాడు, పాలసముద్రంలోకి మందర పర్వతం వెళ్ళిపోయింది. ఎలా? ఇప్పుడు అందరూ ఆలోచించారు, అసలు మనం చేసింది బుద్ధి పొరపాటు. ఈయన చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటాం మనం. ఎలా? కవ్వం నిలబడాలంటే కింద ఏదో ఒకటి ఉండద్దు. పాలసముద్రంలో ఏ ఆధారం లేకుండా మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పగలమా మనం? తోక పట్టుకుని అటు ఇటు గట్టిగా పట్టుకుంటే పోని నించుంటుంది పర్వతం. అలా నించుంటే అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? చిలకాలి. చిలకాలంటే దగ్గరికి వదులుతూ ఉండాలి, దూరం లాగుతూ ఉండాలి. అలా దగ్గరికి వదిలి లాగడంలో అది ఏమైపోతుంది? సరిపోతుంది. ఆధారం లేకుండా చిలకడానికి సిద్ధపడ్డం ఏమిటి? ఆధారం ఏది అన్నారు. ఆధారం ఏది అనేవాడు విమర్శించేవాడే కానీ పరిష్కారం చెప్పేవాడు ఉండడు. ఇప్పుడు మందర పర్వతం ఊంచుకోవడానికి కింద ఆధారం ఏది? అందుకని ఇప్పుడు ఆధారం ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఎన్ని అన్నా తను అన్న మాట నమ్మి సిద్ధపడ్డారు కాబట్టి, దేవతల మనసు మారింది కాబట్టి, వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఎంత కిందకైనా వచ్చేస్తాడు ఆయన. అది ఆయన దయాగుణం. ఎందుకు వింటారు భగవంతుని యొక్క అవతారం అంటే ఆయన యొక్క దయని అర్థం చేసుకోవడానికి వింటారు. ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళని క్షమిస్తున్నాడే, నేను ఏవో తప్పులు చేశాను అని బెంగ పెట్టుకుని భగవంతుడిని ప్రార్థన చేయడానికి వెనకంజ వేయవలసిన అవసరం ఎక్కడుంది? ఇకపైన తప్పులు చెయ్యను, చేసినవి చేశాను, ఈశ్వరా నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా అనగలిగితే పరిగెత్తుకు రావడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అజ్ఞానినామయా దోషానశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని నోటితో చెప్పడం కాదు, త్రికరణ శుద్ధిగా మనసుతో అనగలిగితే అవి ఎన్నైనా కానివ్వండి. క్షమస్వత్వం క్షమస్వత్వం ఎన్ని?
అజ్ఞానినా మయా దోషాన్ అశేషాం విహితాం హరే. అశేషాం లెక్క పెట్టడానికి వీల్లేదు. అన్ని దోషాలు చేశాను. ఆ మాట అన్నావు కదూ, కాల్చేశాను, తీసేశాను పాపాలన్నీ. ఎప్పుడు త్రికరణ శుద్ధిగా అంటే నోటితో శ్లోకం వచ్చానంటే ఆయన ఏం దాన్ని స్వీకరించాడు. మనసుతో అన్నదాన్ని పరమేశ్వరుడు వింటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని గమనించాడు, దేవతల యొక్క వినయాన్ని గ్రహించాడు. తోకే పట్టుకుందాని రండిరా అంటే ఆయన మాట విన్నారు, తోక దగ్గరికి పోయారు. ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆ పైన ప్రమాదం వస్తే ఆయనే ఉన్నాడు, మనకెందుకు, మనం ఆయనకి సలహా చెప్పేవాళ్ళమా అన్నారు. రాక్షసులలా విమర్శించలేదు. ఎవరు ఆయన యందు విశ్వాసము లేని వారయ్యున్నారో వారందరూ తరువాతి కాలంలో భోగాన్ని పోగొట్టుకుంటారు. అందుకే అమృతం దక్కలేదు రాక్షసులకి. ఎవరు భగవంతుని యందు విధేయతతో భక్తితో ఉన్నారో వాళ్ళని తానే కాపాడి అందిస్తాడు అమృతాన్ని. ఇవి ఎక్కడో ఉంటాయనుకోకండి. దేవతలు, రాక్షసులు, క్షీరసాగరమథనం, ఆది కూర్మం ఇవన్నీ బయట ఉండేవి కావు. యథార్థానికి అవతారం ఎందుకు చెప్పుకుంటారంటే అది అసలు నిత్య జీవితంలో మన అనుష్ఠానానికి పనికొచ్చే అవతారం. సరే, దాని గురించి నేను తర్వాత ప్రస్తావిస్తాను. పాల సముద్రంలోకి దింపినప్పుడు దాన్ని భరించగలిగినటువంటి ఒక పదార్థం ఒకటి కావాలి. ఆ పదార్థంగా భగవానుడే మారిపోయాడు. ఆ పదార్థము నీటి లోపల ఉండి వహించగలిగినదై ఉండాలి. నీటి లోపల ఉండి వహించగలిగి అంత పెద్ద మందర పర్వతాన్ని తీసుకొచ్చి వీపు మీద పెట్టినా కూడా శరీరానికి ఉరుసుకోకుండా, పైన డిప్పకి దెబ్బ తగిలినా శరీరానికి ఇబ్బంది రాకుండా నీటిలో ఉండగలిగిన ప్రాణి ఒక్క తాబేలి. అందుకే ఆయన కూర్మ రూపాన్ని ధరించాడు. ఇప్పుడు ఆ కూర్మం ఎంత గొప్ప కూర్మంగా తయారైంది అంటే పోతన గారు అన్నారు, ఆయన సుందరంబగు విష్ణుండు సురలతోడ. మహాసుందరాకారుడు శ్రీ మహావిష్ణువు. ఆయన అందం సామాన్యమైంది కాదు. ఒక్కసారి ఆయన వంక ఇలా కన్ను విప్పి చూస్తే ఇక కన్ను తిప్పడం కానీ ఆయన్ని స్తోత్రం చేయడం కానీ సాధ్యం కాదుట. విష్ణు దర్శనమైతే నోట మాట రాదు. ఎందుకు రాదు అంటే అసలు ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోతారట. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. ఆయన రూపాన్ని చూస్తే చాలు అంత పొంగిపోతారు. అటువంటి స్వరూపం కలిగినటువంటి సుందరుండగు విష్ణుండు సురలతోడ దేవతలని రక్షించడం కోసమని ఆయన కూర్మితోడ అత్యంత ప్రేమ దయా కలిగినటువంటి వాడై ఒక మహా కూర్మమయ్యే పెద్ద తాబేలుగా మారాడు. ఎంత పెద్ద తాబేలంటే సవరనై లక్షయోజనముల వెడలపునై అతి కఠినంబగు కర్పరమును 1,00,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని మీద ఉన్న కర్పరం అంటే డెప్ప అతి కఠినమై బహుకాఠిన్యంతో ఉంది. దాన్ని బద్దలగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత కఠినమైనటువంటి డిప్పతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరు తెరుస్తూ ముఖ గహ్వరమును అంత పెద్ద ముఖంతో ఈ సకల చరాచర ప్రపంచమునందలి జీవరాశులనెల్ల మృంగి లోనికి తీసుకుని పోగలుగు వెలది కడుపు, ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతురాశినంతటినీ కూడా మింగి కడుపులోకి పెట్టుకోగలిగినంత పెద్ద కడుపుతోటి, దానితో పాటుగా విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టికాళ్ళు, ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడిపోయినా సరే ఆ కాళ్ళు ఇలా ఆపితే మళ్ళీ మెల్లిగా అడుగులేస్తాడు. తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులేసి నడుస్తుంది. మెల్లగా నడవడానికి అత్యంత పేరు పొందిన ప్రాణులలో తాబేలు ఒకటి. అలా ప్రపంచం వచ్చి మీద పడిపోయినా సరే అది మాత్రం ఇలా మెల్లగా అడుగులు వేస్తూనే ఉంటుంది. అలా వెయ్యగలిగినంత బలము కలిగినటువంటిదై వెలికి లోనికి చనుదించు విపుల తుండము, లోపలికి బయటికి విడుతున్నటువంటి తుండంతో అంబుజంబుల పోలిడు వక్షయుగము, తామర పువ్వుల్లాంటి కన్నులతోటి సుందరుండగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువందనొక మహా కూర్మమయ్యే. ఆయన అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా అంటే పెద్ద తాబేలుగా మారిపోయారు.
మారిపోయి సముద్రం లోపల పడుకుని ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నాడు. మీరు గమనించండి, ఆయన మందర పర్వతానికి ఆధారంగా తాబేటి రూపంలో పడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ తాబేటి యొక్క డిప్ప మీద మందర పర్వతాన్ని పెట్టారు. వాసుకుని త్రాటిగా చుట్టి తిప్పుతున్నారు. తిప్పుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి డిప్ప ఎంత ఉరుసుకుపోయి ఉంటుంది, ఆయన ఎంత ఖేదాన్ని పొంది ఉంటారు. అందులో క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు పొందినంత ఖేదం ఆయన అవతారములలో ఇక ఏ అవతారమునందు కూడా ఆయన పొందలేదు. అంత కష్టాన్ని ఆయన మనసు అంత దిగులుని పొందేటటువంటి 2 విశేషాలు జరిగాయి కూర్మావతారంలో. అయినా కూడా ఆయన కదలలేదు. అది ఆయన దయకి ప్రతీక. ఏ 2 జరిగాయి అంటారేమో. ఒకటి, ఆ మందర పర్వతాన్ని ఆయన యొక్క డిప్ప మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన తోక ఆయన యొక్క ముఖం కదుపుతుంటే అదేం చిన్న తాబేలు కాదు కనుక ఆ సముద్రంలో ఉండేటటువంటి ఎన్నో ప్రాణులు చనిపోయాయి. అన్ని ప్రాణులు చనిపోవడానికి తాను తాబేటి రూపంలో మందర పర్వతాన్ని వహించడమే కారణమని బెంగ పెట్టుకుని ఇన్ని ప్రాణులు చచ్చిపోయాయి, నేను చేసినటువంటి ఈ పాపం ఎలా పోతుందని అమృతోత్పాదనం అయిపోయిన తర్వాత పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువు. చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై బెంగ పెట్టుకోకు, కాంచీపురంలో నేను పరమశివస్వరూపంగా వెలిసి ఉన్నాను, అక్కడికి వచ్చి నువ్వు నన్ను ఆరాధన చెయ్యి, నన్ను పూజ చేస్తే నువ్వు మందర పర్వతంగా పడుకున్నటువంటి కారణం చేత అక్కడ తాబేటిగా పడుకున్నప్పుడు మందర పర్వతాన్ని తిప్పడం వల్ల కలిగినటువంటి ప్రాణి సమూహానికి కలిగిన ఇబ్బందిని వలన నీకు కలిగినటువంటి పాపం నుంచి ఉపశమనం కలుగుతుంది అంటే కచ్చపేశ్వర దేవాలయం అని ఇప్పటికీ కాంచీపురంలో ఉంది. మీరు ఆ ఆలయంలోకి వెళ్ళి చూస్తే లోపల రాగిరేకు మీద తాబేలు శివలింగాన్ని పూజ చేస్తున్నట్లుగా ఉండి శివలింగం ఉంటుంది. అక్కడే తాబేటి రూపాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ తాబేటి రూపంతోనే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఏ తాబేటి రూపంలో పడుకున్నారో ఆ రూపంలోనే వచ్చి శివలింగాన్ని అర్చన చేశారు. అంత ప్రఖ్యాతమైనటువంటి దేవాలయం కచ్చపేశ్వర దేవాలయం. శ్రీ మహావిష్ణువు యొక్క మనసుకి అంత ఖేదం కలిగినటువంటి అవతారం కూర్మావతారం. అంత బాధపడ్డాడు ఆయన. అక్కడతో పోలేదు. ఆయన కూర్మావతారం స్వీకరించినప్పుడు మనసుకి బాధ కలగడం కాదు, ఎప్పుడూ కలగని రీతిలో ఆయన శరీరానికి బాధ కలిగింది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు బాధ కలిగింది అన్న మాట మీకు శాస్త్రంలో కనపడదు. ఎందుకు కనపడదో తెలుసా? ఆయన శరీరము అమృతంతో ఉంటుంది. అమృతవపుహు అని విష్ణు సహస్రనామంలో ఆయనకి పేరు. అమృతవపుహు అంటే శరీరము అమృతము అని. అందుకే దానికి ఖేదం ఉండదు. ఖేదము లేని విష్ణువు యొక్క శరీరము ఖేదము పొందిన ఏకైక అవతారము కూర్మావతారం. ఆయన శరీరం చాలా బాధపడిపోయింది. ఎందుకు బాధపడిపోయిందంటే ఎక్కడి నుంచి పుట్టింది హాలాహలం? హాలాహలం పాలసముద్రం పైనుంచి పుట్టలేదు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలోనహి విడచి చొరల నసొరల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు పోతన గారు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు ఆదికూర్మం యొక్క వీపు మీద ఉంది, లోపల ఉన్నాడు ఆయన. ఏ పాల సముద్రం లోపలున్నాడో ఆ పాల సముద్రం లోపల హాలాహలం పుట్టింది. హాలాహలం పుట్టి ఆయన ఒంటికి దాని సెగలు కొట్టే వేడి. అయినా ఆయన కదలలేదు. ఎందుకు కదలలేదో తెలుసా? ఒక్క కారణానికే కదలలేదు. నేను కదిలిపోతే మందర పర్వతం పడిపోతుంది. మందర పర్వతం పడిపోతే నన్ను నమ్మి పైనున్న వాళ్ళు వాసుకిని పట్టుకుని చిలుకుతున్నారు. ఈ హాలాహలం పైకి తేలి వాళ్ళు పారిపోతే అప్పుడు నేను పైకి లేస్తాను. ఒకవేళ వాళ్ళు కానీ అలాగే చిలుకుతుంటే ఆ హాలాహలం చేత నా ఒళ్ళు దహించుకుపోతున్నా నేను ఇలాగే ఉంటానని ఉండిపోయాడు ఆయన. ఆ ఉండిపోవడంలో ఆయన ఒళ్ళంతా కూడా వేడికి ఎంత తప్తమై బాధని పొందింది. ఇంత బాధ పొందితే అమృతోత్పాదనం అంతా అయిపోయిన తర్వాత అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంత బాధ పొందిన విష్ణువు ఈ వేడి ఎలా పోతుందని ఆ వేడి పోక ఇప్పటికే అంటుంటారే, వేసవికాలం రాత్రి చల్లబడి పడుకున్నానండి, పగలంతా వేడికి తాపం ఏమిటో రాత్రి నిద్రపట్టలేదండి అంటారు. ఆ హాలాహలం పుట్టినప్పుడు తగిలినటువంటి తాపానికి విష్ణువుకి వేడి తగ్గలేదు. అమృతోత్పాదనం అయినా కూడా, లక్ష్మీదేవితో కళ్యాణం అయినా కూడా
తగ్గకపోతే అప్పుడు మళ్ళీ పరమశివుణ్ణి ఆశ్రయించాడు. ఎవరో అర్థం లేని వాళ్ళు శివకేశవుల మీద భేదం, శివకేశవులకి భేదం చెప్పాలి, కానీ అసలు మీకు ఎక్కడా శివకేశవుల మధ్య భేదము కానరాదు. భూతద్దాలు పెట్టుకుని వెతికి అక్కర్లేనివి సృష్టిస్తానన్న వాడికి జవాబు చెప్పేవాడు సృష్టిలో ఉన్నాడు. కాబట్టి మహానుభావుడు వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించాడు. నా ఒళ్ళు వేడెక్కిపోతోంది, ఎలా ఈ వేడి తగ్గాలని అడిగాడు. నేను కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడనై ఉన్నాను. ఆ ఏకాంబరేశ్వరుడు తూర్పు దిక్కుని చూస్తుంటాడు. నా ఆలయానికి దగ్గరగా పశ్చిమ దిక్కు చూస్తూ నువ్వు నిలబడు. చంద్రకంఠేశ్వరుడిని పేరు. ఇప్పటికీ మీరు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి వచ్చి నటరాజస్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇటు నటరాజస్వామి ఆలయం ఉంటుంది, ఇటు చంద్రకంఠేశ్వరుడు ఉంటాడు. తిరుమంగయ్యాళ్వారులు అక్కడ స్తోత్రం చేశారు కూడా శ్రీ మహావిష్ణు స్వరూపం మీద. ఇప్పుడు 2 విగ్రహాలు ఉంటాయి. ఒకటి కొద్దిగా ఛిద్రమైందని విగ్రహం పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడితే పరమేశ్వరుని యొక్క జటాజూటములో ఉండేటటువంటి చంద్రవంక యొక్క చల్లతనం తగిలి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం చల్లబడింది. అంటే ఇంత కష్టపడ్డాడనడానికి 2 సాక్ష్యాలు కాంచీపురంలో ఉన్నాయి. ఒకటి కచ్చపేశ్వర దేవాలయము, ఒకటి చంద్రకంఠేశ్వర దేవాలయం. ఒకటి ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంది, ఒకటి కామాక్షి దేవాలయం నుంచి బయటికి వచ్చేసిన తరువాత కొద్ది దూరంలో చూస్తే పెద్ద శిఖరం కనపడుతుంది, కచ్చపేశ్వర దేవాలయం. కచ్చపేశ్వర దేవాలయంలో ఇప్పటికీ ఆదికూర్మంగానే ఉన్నాడు. కాబట్టి అంత క్లేశాన్ని పొందినటువంటి అవతారం ఏ అవతారంలోనూ లేదు. ఆదికూర్మంగా ఆయన అంత కష్టపడ్డాడు. ఇంత కష్టం ఎవరి కోసం పడ్డాడు? ఏదో సరదాగా కష్టపడ్డవాడు కాడు. తనని నమ్ముకున్న దేవతల్ని ఒడ్డెక్కించడానికి తాను అంత కష్టపడ్డాడు. ఈ కష్టానికి కారణం దయ. అంత తప్పు చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళని రక్షించడానికి ఇన్ని కష్టాలు పడి ఇంత దయ కలిగిన పరమాత్మ పాదాలు విడిచిపెట్టి ప్రపంచంలో కనబడ్డ ప్రతివాడికి నమస్కారాలు పెట్టద్దని నేను అన్నాం. వాణ్ణి నమ్ముకున్నాను, వీణ్ణి నమ్ముకున్నానని నమ్ముకోవలసిన వాడిని వదిలిపెట్టుకోవడం ఎంత దరిద్రం జీవితంలో. వాణ్ణి వదులుకోవడమా? లోకంలో మిగిలినవన్నీ నమ్ముకోవడమా? అవి నమ్ముకున్నా దక్కేవి కావు. వీణ్ణి నమ్ముకుంటే జారిపోయేవి కూడా దక్కుతాయి. అందుకని అటువంటి పరమాత్మ స్వరూపం, అటువంటి దయ కలిగినది ఆదికూర్మం అంటే. అటువంటి మహానుభావుడై ఆ లోపలే ఉండిపోయాడు. ఉండిపోతే మందర పర్వతాన్ని ఆయన యొక్క ఆ డిప్ప మీద పెట్టి తిప్పారు. సరే, హాలాహలం వచ్చింది, హాలాహలాన్ని శివుడు భక్షించాడు. ఆ కథ పక్కన పెట్టండి. తర్వాత అమృతోత్పాదనమైంది. అమృతోత్పాదనమైతే అయిపోయిందా? మళ్ళీ రాక్షసులకు దక్కకుండా దాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టడానికి మోహిని అవతారం స్వీకరించవలసి వచ్చింది. ఒకే అమృతోత్పాదనలో ముందు ఆదికూర్మం, పక్కన మళ్ళీ వేరుగా మోహిని అవతారం. ఈ 2 అవతారాలు ఎవరి కోసం? మధ్యలో ఉన్న దేవతలు తనని నమ్మి నిలబడినందుకు వాళ్ళని రక్షించడానికి. రక్షించి వాళ్ళకి అమృతాన్ని కట్టబెట్టాడు. కట్టబెట్టి పాలసముద్రంలోంచి మళ్ళీ కామధేనువు, కల్పవృక్షము, లక్ష్మీదేవి ఇన్ని పైకొచ్చేటట్టు చేసి ఇన్నిటితోటి దేవేంద్రుడు భోగభాగ్యాలతో స్వర్గలోకాధిపత్యం పొందేటట్టుగా అనుగ్రహించినటువంటి పరమదయాశాలి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఆదికూర్మావతారం. అంత గొప్ప అవతారం. అందుకే ఆదికూర్మావతారాన్ని స్మరించిన, కూర్మావతారం గురించి ఒక్కసారి చదువుకున్న, కూర్మావతారం గురించి చెప్పిన, కూర్మావతారం గురించి విన్న విష్ణువు కాదుట, విష్ణువుతో పాటుగా 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందుతారు. ఎవరు కూర్మావతారాన్ని తలుచుకుంటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. ఎందుకని అంటారేమో, ఇందులో ఒక పెద్ద చమత్కారం ఒకటి ఉంది. కూర్మము అంటే తాబేలు నిజానికి ప్రతి ఇంటిలో ఉండాలి. మనకి ఇప్పటికీ దేవాలయాల్లో తాబేళ్ళు ఉంచుతారు. ప్రతి దేవాలయంలో తాబేలు ఉంటుంది. పూర్వం ప్రతి నూతిలో ఒక తాబేలు నుంచేవారు. ఎందుకు తాబేటి నుంచుతారో తెలుసా? తాబేటి యొక్క దర్శనము మంగళ దర్శనం. అసలు క్షీరసాగరమథనం ఎందుకు వినాలి, కూర్మావతారం ఎందుకు వినాలి అని అడిగారు. కూర్మావతారం ఎందుకు వినాలో తెలుసా? చాలామందిని చూడండి, కొంచెం భగవత్ సంబంధం ఉండి కాస్త ఏదో భగవంతుడి గురించి 2 ఉపన్యాసాలు చెప్పే వాళ్ళందరికీ కూడా వచ్చేటటువంటి సమస్యల్లో, వచ్చేటటువంటి ఫిర్యాదులలో సాధారణంగా ఉండే ఫిర్యాదు ఒకటి ఉంటుంది. ధ్యానం చేద్దామంటే మనసు నిలబట్టలేదండి, ఏం చేయమంటారు? ధ్యానం చేస్తే మనసు నిలబడిపోతే తరించిపోయావు, అంత తేలిక.
కొన్ని కోట్ల జన్మల నుంచి స్వేచ్ఛనిచ్చావు దానికి, విశృంఖల విహారం. ఇప్పుడు నువ్వు పిలిస్తే రమ్మంటే వస్తుందా? అది ఎంత సాధన చేస్తే వచ్చి నిలబడుతుంది? అంత తేలిక అది నిలబడదు. నిలబడదన్నది గుర్తుంచుకుంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ద్యోతకం అవుతుంది. అందుకే శంకరులు భవజలధి మదనమందర అన్నారు. మదన శబ్దం ఎవరికి అన్వయమో తెలుసా? మన్మధుడికి. కూర్మావతారంగా శ్రీ మహావిష్ణువు కచ్చపేశ్వర దేవాలయంలో ప్రార్థన చేస్తే పరమశివుడు మెచ్చుకొని లోకానికంతటికి అందగాడు నీ కడుపున పుడతాడయా, నువ్వు ఎంత అందగాడివో అంత అందగాడు నీ కడుపున పుడతాడని వరం ఇచ్చారు. అప్పుడే మన్మధుడు పుట్టాడు. విష్ణువు యొక్క కుమారుడుగా మన్మధుడు పుట్టడానికి కారణం కచ్చపేశ్వర దేవాలయంలో పరమశివుడు ఇచ్చిన వరం. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుని ఊతంగా తీసుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమృతం ఎక్కడి నుంచి పుట్టాలి? అమృతత్వం పుట్టాలి అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితి కలగాలి అంటే అది బయట నుంచి లోపలికి రాదు, బయట కొనుక్కునేది కాదు. ఏమంటే నాకు అమృతత్వం ఇవ్వండి అంటే ఎవరివ్వరు, అమ్మకానికి ఏం దొరికే పదార్థం కాదు అది. అమృతత్వం అనేటటువంటిది ఎక్కడి నుంచి పొందాలి అంటే మృతత్వంలోంచి పొందాలి. అందుకే అమృతత్వాన్ని దేనిలోంచి పొందుతాడు అంటే తాను మరణించే స్వభావంలోంచి అమృతత్వంలోకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు. ఎలా పొందుతాడు అంటే ఎన్నో జన్మల నుంచి చేస్తున్నటువంటి పాపములకు అలవాటు పడిపోయిన మనసు ఎన్నో దుర్గుణాలన్నింటినీ కూడా తీసుకుని దగ్గర పెట్టుకుంటుంది. ఎంత చెత్త పోగేసి లోపల పెట్టింది, ఆ చెత్తంతా బయట ఉండదు, ఇక్కడే ఉంటుంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే ఉంటాయి ఆ గుణాలన్నీ. కామం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి పట్టుకోదు, ఈ లోపల నుంచే పైకి లేస్తుంది. క్రోధం ఎక్కడి నుంచో రాదు, ఇక్కడి నుంచే పైకి లేస్తుంది. లోభం ఎక్కడి నుంచో రాదు, ఇక్కడి నుంచే పైకి లేస్తుంది. ఈ గుణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ గుణాలన్నీ బయటికి పోయాయి అనుకోండి, హాలాహలం బయటికి పోయిందని గుర్తు. ఈ హాలాహలం బయటికి పోయేటట్టుగా భవజలది మదనమందర, మదనుడు అన్న మాటకు అర్థం ఏంటంటే మదించువాడు అని, మధిస్తాడు ఆయన. మదనుడు అన్న మాట ఎవరికి అన్వయం అంటే మన్మధుడికి. మన్మథ ఆయన మనస్సుని తిప్పుతుంటాడు. ఎప్పుడు ఎలా తిప్పుతుంటాడంటే కోరిక, ఏదో కోరిక సంకల్ప వికల్పాలు, అది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి తిప్పుతూ ఉంటాడు. పోనీ ఏదో అది పెట్టేశారని తృప్తి పొందుతాడా? బా ఇంకొద్దులేదు అంటాడు. ఇంకొద్దులేదు అన్నవాడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? 2 రోజులు అవగా మళ్ళీ పట్టరాదని అంటాడు. కాబట్టి మన్మథ తిప్పుతుంటాడు, మనసునే ఎప్పుడు మధిస్తూ ఉంటాడు. మన్మధుడు మనసుని మధిస్తున్నంతసేపు శోకం పుడుతూ ఉంటుంది, దుఃఖం పుడుతూ ఉంటుంది, బంధనం పుడుతూ ఉంటుంది, తప్ప అమృతత్వంలోకి వెళ్ళడు. అమృతత్వంలోకి వెళ్ళాలంటే ఈ మనసుని మదించడం వల్ల మన్మధుడు మదిస్తూ ఉండడం వల్ల వస్తున్నటువంటి దుష్టగుణములు తొలగిపోవాలి. అవి హాలాహలం, అవి పైకొచ్చి పోవాలి. అవి పైకొచ్చి పోయేటట్టుగా తిప్పాలంటే మందర పర్వతంగా మనసు నిలబడాలి. మందర పర్వతం చేసి దీనికి ఒక తాడు చుట్టాలి. ఏమిటి ఆ తాడు? వాసుకిని తీసుకొచ్చి చుట్టాలి. వాసుకి అంటే ఎవరు? పరమభక్తి తత్పరుడు. భక్తి అన్న త్రాటిని చుట్టాలి. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్వైరమభిత కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యా శివభవదధీనం కురు విభో అంటారు. ఇది కదిలిపోతోంది కోతిల, దీన్ని కట్టే ఈ భక్తిపాశాలతో అంటారు. భగవంతుని యందు భక్తి అనబడేటటువంటి తాటిని చుట్టి భగవంతుని యొక్క స్మరణలతో చిలకాలి. చిలుకుతున్నప్పుడు ఉంటుంది ఏమిటి అలాగా? అదేం ఉండదు. గుళ్ళోకి వెళ్ళండి, ఓ దేవాలయంలోకి వెళ్ళిన వాళ్ళందరూ దేవాలయ రాజద్వారం దగ్గర నుంచి దేవాలయం బయటకు వచ్చేసే వరకు భగవంతుని మీద మనసు పెట్టున్నారనుకుంటున్నారా? అక్కడ తప్ప అన్ని చోట్ల పెట్టుంటారు. కాబట్టి ఆ స్థితి నుండి బయటికి రావాలి అంటే మనసు భగవంతుని యందు నిలబడి దుర్గుణములను తొలగతోసుకోగలగాలంటే ఎందుకు మనసుకు అవన్నీ స్మరణలుగా వస్తుంటాయి? కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 ఆశ్రయించడం వల్ల ఇవి బయటికి తొలగిపోయి భగవంతుని యందు మనసు నిలబడాలి అంటే మన ప్రయత్నంతో అయిపోతుందన్న సాధన కాకుండా శ్రీ మహావిష్ణువు ఆదికూర్మమై ఆధారమై నిలబడాలి. నిలబడితే భక్తి అన్న తాటితోటి మనస్సు అన్న మందర పర్వతాన్ని ఆయన మీద పెట్టి భగవంతుని యొక్క స్మరణలనేటటువంటి చిలుకుడు చిలికితే ఆ లోపల నుంచి ముందు దుర్గుణములన్నీ వెళ్ళిపోతే అప్పుడు అందులోంచి నెయ్యికి అమృతమని పేరు. అందుకే ఘృతం పిబేత్ అని ఆశీర్వచనం.
నెయ్యి తినండి అని ఆశీర్వచనం చేయరు, నెయ్యి త్రాగండి అని ఆశీర్వచనం చేస్తారు. ఘృతం అంటే మీరు అమరకోశం చూస్తే ఘృతం అన్న మాటకు పర్యాయ పదం అమృతం. నెయ్యి, ఆవు నెయ్యి అమృతము పర్యాయ పదాలు. అమృతం తాగండి. అమృతం ఎక్కడి నుంచి వస్తుంది? నిన్న మీకు చెప్పాను కదా, పాలు కాచి తోడి పెట్టినటువంటి పెరుగులోంచి వస్తుంది. ఆ పెరుగు అంటే ఒకటి తోడుకుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, పాలు అంటే పాల సముద్రం, తెల్లగా ఉండేది సత్వగుణం. భగవంతునికి సంబంధించినటువంటి కథలు వింటున్నప్పుడు, భగవంతుని యొక్క కథల యొక్క విశేషాలు తెలుసుకుంటున్నప్పుట మంచి భక్తి తత్పరత కలిగినటువంటి వాడికి ఆనందడోలికలలో తేలిపోతున్నట్లు ఉంటుంది. అసలు నాకు జపం ఎందుకయా, నాకు తపస్సు ఎందుకయా, చెప్పేవాడు ఉంటే చాలయా, నేను వింటూ తేలిపోతాను ఆనంద సాగరంలో అన్నాడు. అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమము, ఆ భగవంతుని యొక్క కథాశ్రవణం అనేటటువంటి సుధా సముద్రములో ఉండేటటువంటి ఆ కెరటాల మీద తేలిపోతట భగవత్ కథ వింటున్నప్పుడు. ఆ భగవత్ కథ విని ఆనందమును పొందడమే పాలసముద్రం. ఆ వినడం అనేటటువంటి గుణం కలిస్తే ఈ విన్నదాన్ని వెంటనే విడిచిపెట్టేసేటట్టుగా ప్రవర్తించకూడదు. లోపల మననం చేసుకోవాలి. కదలకుండా ఇంకొక దాని మీదకి దృష్టి వెళ్లకుండా ఏది విన్నామో దాన్నే స్మరించాలి. అదే తోడు పెట్టడం అంటే దాన్ని దీంతో కలిపి నించోపెట్టడం. భాండం అంటే ఇదే కుండ, శరీరం. ఇందులో తోడు పెడితే అది తోడుకుంటుంది, తోడుకుని గడ్డ కడుతుంది. అంటే భగవంతుని యొక్క రూప గుణ విభూతులకు సంబంధించిన స్మరణలు నిలబడతాయి. ఇప్పుడు దీనిలోకి భగవంతుని యందు నిరతిశయ భక్తి అనబడేటటువంటి తాడు కట్టబడినటువంటి మనసుని దింపాలి. దింపి స్మరణలని చిలకాలి. చిలికితే అందులోంచి వెన్న పైకొస్తుంది. ఈ వెన్నకి ఏమని పేరు అంటే నిరతిశయ ప్రీతి అంటారు. అంటే ఇక భగవంతుణ్ణి తప్ప ఇంకొక దాన్ని చూడలేడు. అస్తమానం ఆయనే జ్ఞాపకం వస్తుంటాడు. అన్నిటిలో ఆయన్నే చూస్తుంటాడు. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దైతనీయధరామృతంబానగాలేని జిహ్వకు పలరుచి సిద్ధియేలా అంటుంది రుక్మిణీదేవి. అలా ఏది చూస్తున్నా సరే భగవంతుడే గుర్తొస్తుంటాడు. ఆ స్థితికి చేరిపోతే వెన్న. ఇప్పుడు ఈ వెన్నని జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రం మీద కాలిస్తే దాంట్లోంచి వచ్చేటటువంటిదే నెయ్యి, అది అమృతం. అమృతం అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరము లేని స్థితిని పొందుతాడు. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుండి అమృతత్వానికి వెడతాడు. ఈ అమృతత్వానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదట అమృతము రాదు, హాలాహలం వస్తుంది. కారణమేమి? నీ మనసులో నువ్వు పెట్టుకున్నది ఇన్నాళ్ల నుంచి హాలాహలాన్నే పెట్టుకున్నావు. ఇప్పుడు ఈ హాలాహలాన్ని ఎవరు పుచ్చుకుంటారు? ఈ కామక్రోధ లోభ మదమోహమాత్సర్యాలు విడిచిపెడితే పుచ్చుకునేవాడేవాడు పరమేశ్వరుడే పుచ్చేసుకుంటాడు. పుచ్చేసుకుని శుద్ధ సత్వాన్ని మిగలుస్తాడు. ఆ శుద్ధ సత్వాన్ని మిగల్చడానికి ధ్యానం చేసేటప్పుడు లోపల ఆధార భూమిగా తీసుకోవలసినది మహానుభావుడైనటువంటి ఆ ఆదికూర్మమైనటువంటి శ్రీ మహావిష్ణువే. ఆయనని ఆధారం చేసి మనసన్న మందర పర్వతాన్ని నిలబెడితే అప్పుడు అది తిరగడంలో ఇబ్బంది రాదు. మనస్సు అలా కదలకుండా ఉండాలంటే ఆధారం ఒకటి ఉండాలి. ఆ ఆధారము ఎవరో కాదు, నువ్వు ఆధారాలు ఇచ్చి నిలబెట్టలేవు మనసుని. నీవు భగవంతుని పట్ల చేసినటువంటి భక్తి కారణంగా శ్రీ మహావిష్ణువే ఆదికూర్మమై ఆధారమై మనసుని నిలబెడతారు. నిలబెట్టి అమృతం లోపల నుంచి పుట్టేటట్టు హాలాహలం తొలగిపోయేటట్టు చేస్తారు. ఆదికూర్మంగా ఇప్పటికీ శ్రీ మహావిష్ణువు వెలసి ఉంటారు అని. కాబట్టే కచ్చపేశ్వర దేవాలయం కాంచీపురంలో అంత ప్రఖ్యాతి వహించింది. అందుకే కూర్మావతారం అంత ప్రశస్తి వహించింది. ఈ కూర్మావతారం గురించి ఎవరు చెప్పారో, ఎవరు విన్నారో, ఎవరు దీన్ని చదువుకుంటారో వాళ్ళందరికీ జరిగేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమి అంటే, బయట ఎన్నిటినైనా జయించవచ్చు, బయట ఎన్నిటినైనా నేను సాధించి నిలబెట్టాననొచ్చు, తన మనసుని తాను నిలబెట్టడం మాత్రం సాధ్యం కాదు. అటువంటి ధ్యానస్థితిని పొంది మృత్యోర్మ అమృతంగమయా వైపుకి నడవడానికి ఆదికూర్మమే ఆధారం.
అంతటి రక్షణ భారాన్ని వహించాడు, గురుతత్వాన్ని ప్రకటింపచేశాడు. అందుకే ఇప్పటికీ ఆది కూర్మాన్ని ఉంచుతారు. ఇప్పటికీ పెద్ద పెద్ద దేవాలయాల్లో నీటి సరస్సు ఏర్పాటు చేసి తాబేళ్లను ఉంచుతారు. నా చిన్నతనంలో దేవాలయాలకు పెడితే తాబేళ్ళు ఉండేవి, వాటికి చక్కగా బొట్లు అవి కూడా పెడుతూ ఉండేవారు. వాటికి కాసిని శనగల్లాంటివి వేస్తే వచ్చి తింటూ ఉండేవి. తాబేలు ఎక్కడైనా కనపడితే నమస్కరించేవారు. ప్రతి నూతిలో ప్రతి చెరువులో ఎక్కడ చూసినా తాబేలు ఉండేది. ఎందుకనంటే తాబేటి యొక్క దర్శనం అంత గొప్పది. కూర్మ యంత్రం అని ఒక ప్రత్యేకమైన యంత్రం వేస్తారు, కూర్మాసనం అని ఆసనం వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే ఆ ఆసనం వేసుకుంటే ఆది కూర్మం మీద కూర్చుని ధ్యానం చేస్తే, అంటే తాబేలు మీద కూర్చోకూడదు కాబట్టి కూర్మాసనం పీట మీద చెక్కించి వేసి కూర్చుంటే దాని వలన మనసు ఏకాగ్రతని పొంది పరమేశ్వరుణ్ణి పొందడానికి కావలసిన స్థిరీకరణ శక్తిని పొందుతాడు. ఇన్ని లక్షణములను ప్రకటింపచేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారము కూర్మావతారం.